హలో స్టూడెంట్స్, క్లాస్ 8 రేషనల్ నెంబర్స్ లో మనం ఎక్సర్సైజ్ 2 సమ్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు థర్డ్ క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ ఇచ్చిన సమ్ ఒకవేళ మీరు కంప్లీట్ చేస్తుంటే నేను బోర్డు మీద చేశాను, చెక్ చేసుకోండి. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. పేజ్ నెంబర్ 25. పేజ్ నెంబర్ 25. ఒకవేళ మీరు చేస్తుంటే చెక్ చేసుకోండి, చేయని వాళ్ళు ఫాలో అవుతూ చేసేయండి. ఇక్కడ ఏంటి క్వశ్చన్? సెకండ్ క్వశ్చన్. అప్ టు ఫస్ట్ క్వశ్చన్ నేను కంప్లీట్ చేశాము. పేజ్ నెంబర్ 25. రిప్రజెంట్ -2/13, 5/13, -9/13 on the number line. అంటే ఏంటి, మనకి నెంబర్ లైన్ టిక్ చేయడమే. ఆల్రెడీ మనం చేసాం ఇది మోడల్, కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం తీసుకోవాలి, గివెన్ నెంబర్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. గివెన్ నెంబర్స్ ఏంటి, ఇక్కడ మనకి గివెన్ నెంబర్స్ -2/3, -2/13, 5/13, -9/13. అంటే ఇక్కడ ఏంటి, పాజిటివ్ నెంబర్ 5 ఉంది న్యూమరేటర్, నెగిటివ్ నెంబర్ -2 -9, అంటే -9 కవరేట్ రాసుకోవాలి. -9 కవరేట్ రాస్తే -2 కవర్ అవుతుంది కదా. ఎస్, టేక్ ఇట్ నెంబర్ లైన్, డ్రా ఏ నెంబర్ లైన్. ఫస్ట్ ఏం టిక్ చేయాలి, 0 టిక్ చేయాలి. 1 రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6. మీకు ఆల్రెడీ చెప్పాలి కనుక నేను ఫాస్ట్ రాసేస్తున్నాను. ఈ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5 -6. అలానే ఇక్కడ నెంబర్స్ రాసే జాగ్రత్త రాయాలి. ఒకటి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే వీటి బిట్వీన్ ఎంత ఉందో అదే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ రావాలి. -7 -8 -9 -2. ఇప్పుడు అన్ని నెంబర్స్ కూడా రాసాను. అంటే న్యూమరేటర్స్ నెంబర్స్ ఉందో కవర్ అవుతున్నాయో చెక్ చేసుకొని రాసేయాలి. తర్వాత డినామినేటర్స్ ఏమన్నా, ఇక్కడ ప్రతి నెంబర్తో 13 ఉంది కనుక ఒకే నెంబర్ అనేది చేసేయచ్చు. అలా కాకుండా ఇక్కడ ఒక డినామినేటర్ ఉంది అనుకోండి, డిఫరెంట్ లైన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటి, 13తో డివైడ్ చేయండి. డినామినేటర్ 13 కనుక ప్రతి దాన్ని కూడా 13తో డివైడ్ చేయండి. ప్రతి నెంబర్ని కూడా 13తో డివైడ్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన నెంబర్స్ని రౌండ్ ఇచ్చి చెప్పండి. రౌండ్ అప్ చేద్దాం చూడండి. ఇక్కడ మనకి కావాల్సింది -2/13. -2/13 ఎక్కడ ఉంది? 0 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. 0 లెఫ్ట్ సైడ్. ఓకేనా? 0 లెఫ్ట్ సైడ్ ఇదే కదా. -2/13 కంప్లీట్. నెక్స్ట్ 5/13 ప్లస్ నెంబర్ అంటే 0 రైట్ సైడ్ ఉంటుంది. 0 రైట్ సైడ్ చూడాలి. 5/13 -9/13 నెగిటివ్ నెంబర్ అంటే ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా? ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ చేసాం ఇలా ఇస్తాడు, -3/-13 అంటాడు. అది ఇక్కడ గుర్తుపెట్టాలి. ఒకటే గుర్తుంచుకోండి, సేమ్ సైన్ ఉన్నాయంటే రైట్ సైడ్ చూడాలి. సేమ్ సైన్ అంటే ఎటువైపు చూడాలి? రైట్ సైడ్ చూడాలి. అదే ఆపోజిట్ సైన్ అంటే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. అంటే -13/13 అంటే ఇది గుర్తుపెట్టాలి. ఎందుకంటే మైనస్ అనేది రిమూవ్ చేస్తాం. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ సైన్ ఉంది కదా. ఓకేనా? అది గుర్తుపెట్టాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? Represent, write 5 numbers, 5 rational numbers, 5 rational numbers, 5 rational numbers which are smaller than 5/6. అంటే ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోండి, 5/6 కన్నా స్మాలర్ నెంబర్స్ రాయాలి. ఓకే, 5 రేషనల్ నెంబర్స్ చిన్నది ఆన్సర్. 5 రేషనల్ నెంబర్స్
smaller than 5/6 5/6 కన్నా స్మాల్ అయి ఉండాలి. ఇక్కడ మనకి న్యూమరేటర్ ఏముంది, న్యూమరేటర్ చూసుకోవాలి. ఒకే ఫ్రాక్షన్ ఇచ్చాను కానీ న్యూమరేటర్ ఏంటి 5 కన్నా స్మాల్ నెంబర్స్ రాయండి. మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ 5 కన్నా స్మాల్ నెంబర్స్ ఏముంటాయి చూడండి. 5 కన్నా స్మాల్ నెంబర్స్ ఏముంటాయి. 5 ఫ్రాక్షన్ 5 స్మాల్ నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ స్మాల్ నెంబర్స్ -100 స్మాల్ కదా, ఓకేనా. -2 3 -21 మీ ఇష్టం ఏదైనా సరే రాసుకోవచ్చు. కాకపోతే 5 కన్నా స్మాల్ అయ్యాలి. అంటే ఇవన్నీ కూడా మనకి 5 కన్నా స్మాల్ నెంబర్స్. 5 కన్నా స్మాల్ నెంబర్స్ కదా. -100 less than 5, -2 less than 5, 3 less than 5, -21 less than 5, -20 less than 5. మీరు మర్చిపోయి ఇలా పెట్టాను +20 మనకు తప్పైపోతుంది. అంటే మనకి స్మాల్ నెంబర్స్ రాసామని చెక్ చేసుకోవాలి. -20 స్మాల్. ఇప్పుడు ప్రతి ఫ్రాక్షన్ కూడా ప్రతి ఒక్క నెంబర్ని కూడా ఇంటిజర్ని ఇక డినామినేటర్ ఏంటుంది 6 తో డివైడ్ చేసేయండి. అయిపోయిందంటే ఆన్సర్. ఇవన్నీ కూడా మనకి స్మాల్ నెంబర్స్. ఏది 5/6 కన్నా స్మాల్ నెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ 12 rational numbers. Find 12 rational numbers between -1 and 2. -1 and 2. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్. 1 కాదు 2 కాదు 12 కనుక్కోవాలంట. బిట్వీన్ వేట్ పట్టిలో మనకి -1 కి 2 కి బిట్వీన్ ఎన్ని ఉన్నాయో 12 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఎలా రాస్తాం, ఇక్కడ మనకి గివెన్ రేషనల్ నెంబర్స్ ఏంటి, -1 and 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిప్లై న్యూమరేటర్ డినామినేటర్ విత్ 10. మల్టిప్లై ఇక్కడ మనకి -1 కి 2 మధ్యలో ఏం లేవు, ఇంకా చాలా ఉన్నాయి కాదు మనకు తెలియదు కదా, చాలా ఉన్నాయి. డెసిమల్ ఫామ్లో వస్తాయి, ఫ్రాక్షన్ ఫామ్లో రావు కదా మనకు తెలియదు రాయడం. దానికి ఏం చేద్దామంటే మల్టిప్లై న్యూమరేటర్ మల్టిప్లై విత్ 10/10. మల్టిప్లై విత్ 10/10. మనకి 10/10 మల్టిప్లై చేద్దాం. అక్కడ ఏమవుతుంది, -1 ఈక్వల్ టు -1 ఇంటూ 10/10 అంటే ఏమవుతుంది, ఇది -10/10 అవుతుంది. -10/10. అలానే -2 కూడా చూస్తున్నాం. మరి +2 కదా, +2 కూడా చూస్తుంటే 2 ఇంటూ 10/10. 10/10 మల్టిప్లై చేయాలా, వేరే నెంబర్ మల్టిప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు, కాదు మనకి 10తో మల్టిప్లై చేయడం ఇది. వేరే నెంబర్స్తో కంపేర్ చేస్తే అన్ని కేసెస్లో 2 ఇంటూ 10 ఏమవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ 10 -10. 2 ఇంటూ 10 20/10. ఇప్పుడు చూడండి -10 నుండి 20 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ మీద ఈ 0 తీసుకున్నాను, ఇక్కడ -10 తీసుకుంటాను, ఇక్కడ 20. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా చాలా నెంబర్స్ ఉంటాయి కదా. ఆ బిట్వీన్ రాసేసేయండి. అంటే -10 బిఫోర్ 20 బిఫోర్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా రాసేసేయండి. ప్రతిదానికి డినామినేటర్ ఫ్రాక్షన్ రాసి. ఓకే, 12 రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు 12 రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు ఇక్కడ -10 కి 20 కి మధ్యలో రాయాలి. -10 బిఫోర్ అంటే -9 -8 -7 -5. మన ఇష్టం ఆర్డర్ ఫాలో అవుతుంది, మన ఇష్టం వచ్చి రాసుకోవచ్చు. 12 రావాలంటే -3 1 2 3 5 7 ఎన్ని చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా 12 రావాలి. 9 11. నా ఇష్టం వచ్చిన నెంబర్స్ రాసుకున్నాను, కాకపోతే -10 కి 20 మధ్యలో ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ప్రతి దాన్ని ఏం చేయాలి, డినామినేటర్ 10 రాయాలి. అంటే ఇక్కడ మనకి 10/10 కి 20/10 కి కలిసి వస్తుంది, అందుకని డినామినేటర్ 10 రాయాలి.
అయిపోయింది సమ్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది. ఫిఫ్త్ క్వశ్చన్ ఇవన్నీ కూడా మీరు CWలో కాపీ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ఏ రేషనల్ నెంబర్, ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ between 2/3 and 3/4. 2/3 and 3/4. ఇక్కడ ఏం చెప్పండి? ఈక్వల్ గా డినామినేటర్ కింద ఇచ్చేసారు ఆల్రెడీ. ఫస్ట్ రైట్ ద రేషనల్ నెంబర్స్ విత్ ఈక్వల్ డినామినేటర్. అంటే డినామినేటర్స్ ఈక్వల్ చేయమన్నాడు. డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ రాసేయచ్చు. ఓకేనా? చూడండి గివెన్ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు 2/3. ఇది నెంబర్స్ అనేది ఫుల్గా రాయాలి. ఓకేనా? నా టైం సేవ్ అవుతుందా? నెంబర్ 1 రాయలేదు. 2/3 and 3/4 ఈక్వల్ ద డినామినేటర్స్. ఈక్వల్ ద డినామినేటర్స్. ఈక్వల్ ద డినామినేటర్స్. ఈక్వల్ ద డినామినేటర్స్. ఇక్కడ ఈక్వల్ ద డినామినేటర్స్ అంటే ఎలా? ఓకే, రెండు ఫ్రాక్షన్ల కూడా డినామినేటర్స్ ఏమున్నాయి? 3, 4. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమో 4/4 తో మల్టిప్లై చేయండి. సెకండ్ ఫ్రాక్షన్ ఏమో 3/3 తో మల్టిప్లై చేయండి. సరిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఫ్రాక్షన్లో 3 ఉంది కనుక ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్ 4 ఉంది. అంటే రెండింటిని ఈక్వల్ చేయాలి డినామినేటర్స్. సేమ్ కావాలంటే ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమో 4/4 తో మల్టిప్లై చేయాలి. సెకండ్ ఫ్రాక్షన్ ఏమో 3/3 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు డినామినేటర్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. లేకపోతే ఎల్సిఎం చేయాలి. ఓకేనా? అది ఎల్సిఎం చేస్తాం అనేది అవసరం లేకుండా చేసేయచ్చు. 2/3 into 4/4. సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్తో న్యూమరేటర్ని డినామినేటర్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 into 4, 3 into 4. మళ్ళీ కట్ అవుతుంది కదా, కట్ చేయకూడదు. 2 4 just 8, 3 4 just 12. అలానే 3/4 అంటే 3/4 మల్టిప్లై ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 3/3 అంటే ఏమవుతుంది? 3 3 just 9, 9 4 3 into 3, 4 into 3 అంటే ఏమవుతుంది? 9/12. ఇప్పుడు 9కి 12 మధ్య ఏమైనా రేషనల్ నెంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి. కాకపోతే మనకి ఫ్రాక్షన్ చెప్పలేము. మనకి చాలా కాదు ఇంకా చెప్పడం. ఇవి బిట్వీన్ అయితే చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి కానీ మనకు తెలియదు అవి. ఓకేనా? కనుక మళ్ళీ ఏం చేద్దామంటే మల్టిప్లై ఈచ్ వన్ విత్ 10/10. 10/10 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈచ్ 10 విత్ 10/10. 10/10 తో మల్టిప్లై చేయండి. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేసిన వస్తుంది దీనికి మల్టిప్లై చేయాలి. ఓకేనా? మల్టిప్లై ఈచ్ 10/10. ఇప్పుడు 10/10 తో మల్టిప్లై చేసిన వస్తుంది 8/12 ఈక్వల్ టు 8 into 10/12 into 10. అంటే 8 into 10 80, 12 into 10 120. ఓకేనా? అలాగే ఈ రిజల్ట్కి మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఫస్ట్ వాటికి మల్టిప్లై చేసుకుంటే మనకేం ఉపయోగం ఉండదు. నో యూజ్ విత్ దట్ వన్. 9/12, 9 multiply with 10, 12 multiply with 10 అంటే 90/20. ఓకేనా? రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఇప్పుడు మనకి ఆన్సర్ కావాలి కదా, ఆన్సర్ రాలేదు. అంటే 80కి 90కి మధ్యలో చాలా నెంబర్స్ ఉన్నాయి కదా, నియర్లీ 9 10 నెంబర్స్ 9 నెంబర్స్ ఉన్నాయి. 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89 9 నెంబర్స్ ఉన్నాయి. ఆ 9 నెంబర్స్కి ఏదో ఒకటి రాయండి సరిపోతుంది. ఓకే, రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మీరు కంక్లూజన్ రాసేపు జాగ్రత్తగా రాయాలి. దీని కంటిన్యూషన్ రాసినప్పుడు ఈ బాటమే రాయాలి. నేను 9 కొట్టానంటే మీరు 9 కొట్టేసి రాయాలి. ఓకేనా?
రేషనల్ నెంబర్ between 2/3 and 3/4 ఈక్వల్ టు 80కి 90కి మధ్యలో ఏదో నెంబర్ రాయాలి, నీ ఇష్టం వచ్చింది. నేను 85 రాస్తాను. 85/120 అదే ఆన్సర్. 85/120. నెక్స్ట్ ఈ రోమన్ చెప్పేసి అయిపోతుంది. లాస్ట్ రోమన్, ఈ రోమన్తో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. 6th one, find 10 rational numbers between -3/4 and 5/6. -3/4 కి 5/6 కి మధ్యలో ఉన్న 10 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఏ పేరుకి ఇక్కడ కూడా డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే అయిపోతుంది. అంటే ఈ మెథడ్ కాకుండా వేరే మెథడ్ చేయొచ్చు, కాదు మనకి అది డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ గివెన్ రేషనల్ నెంబర్స్ ఏంటి ఇక్కడ మనకి గివెన్ రేషనల్ నెంబర్స్ -3/4 and 5/6. ఇప్పుడు denominator of the first fraction is 4, denominator of the second fraction is 6. First fraction denominator 4, second denominator 6. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ ని దేంతో మల్టిప్లై చేయాలి చెప్పండి మీరే. ఫస్ట్ ఫ్రాక్షన్ ని దేంతో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్. ఐ వాంట్ టు ఈక్వల్ ద డినామినేటర్స్. ఈక్వల్ ద డినామినేటర్స్ అన్నమాట. 6/6 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇది సెకండ్ డినామినేటర్ కదా, సెకండ్ డినామినేటర్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అలానే సెకండ్ ఫ్రాక్షన్ దేంతో మల్టిప్లై చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి. 4/4 తో మల్టిప్లై చేయాలి. ఈక్వల్ ద డినామినేటర్స్. ఈక్వల్ ద denominators. ఈక్వల్ ద డినామినేటర్స్. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ చేద్దాం. అంటే 3/4 ఉంది కదా, 3/4 మల్టిప్లై ఏంటి మల్టిప్లై చేయాలి? 6/6. ఎల్సిఎం చేసుకోవచ్చు, చేయొచ్చు. ఓకే, అది వేరే మెథడ్. నేను ఎల్సిఎం చేయకుండా జస్ట్ డినామినేటర్స్ మల్టిప్లై చేస్తాను. ఇదేనే కరెక్ట్. -3 × 6, 4 × 6, 3 6 -18. -3 × 6 మైనస్ ఉంటే ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ మైనస్. -18/4 6 24. అలానే సెకండ్ ఫ్రాక్షన్ తీసుకోండి. సెకండ్ ఫ్రాక్షన్ ఏంటి? 5/6. 5/6 మల్టిప్లై డినామినేటర్ ఏంటి? 4. 4/4. 4/4 అంటే 5 × 4, 6 × 4. 5 4 ఎంత? 20. 6 4 ఎంత? 24. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ కూడా ఇక్కడ -18 ఉంది, 20 ఉంది. -18కి 20కి బిట్వీన్ చాలా నెంబర్స్ ఉన్నాయి కదా. ఇదేమో 17 వరకు రాయొచ్చు, -17 వరకు రాయొచ్చు, 1 నుండి -1 నుండి. ఇదేమో -1 నుండి 19 వరకు రాయొచ్చు. అంటే మన ఇష్టం వచ్చిన ఒక 10 నెంబర్స్ పిక్ చేయండి. ఓకే, 10 రేషనల్ నెంబర్స్ ఈక్వల్. ఇక మన ఇష్టం వచ్చిన 10 రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. లేకపోతే ఇక్కడ 5 రాద్దాం, ఇక్కడ కింద 5 రాద్దాం, అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి -18కి -18 to 20 బిట్వీన్ నెంబర్స్ రాయాలి. బిట్వీన్ నెంబర్స్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. -18 నుండి 20 మధ్యలో ఉన్న నెంబర్స్ రాయాలి. అంటే ఏమవుతుంది? -16, -14, -30 మా ఇష్టం వచ్చిన నెంబర్స్ రాసుకోవచ్చు. కాబట్టి వాటి మధ్యలో ఉండాలి. ఆర్డర్ ఫాలో అవుతుంది. -11, -5, 1 2 3 9 11 నా ఇష్టం వచ్చిన నెంబర్ రాస్తాను. అయితే డినామినేటర్ ఏం రాయాలి? 24 రాయాలి. డినామినేటర్ 24. ఇది ఆన్సర్. ఓకేనా? లాస్ట్ ఒక నోట్ పాయింట్ ఉంది.
ఆ నోట్ పాయింట్ రాసేసి ఆపేద్దాం. ఇప్పుడు ఏవేవి క్లాస్ చెప్తున్నామో అవి ప్రాక్టీస్ చేయండి. లేకపోతే నెక్స్ట్ క్లాస్ నోట్ అనేది చెప్తాను మీకు, నెక్స్ట్ క్లాస్ నోట్ చేద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ టైం కూడా అయింది, ఇంకా టైం కంప్లీట్ అయిపోయింది కనుక మేము ఏం చేద్దాము, ఇవాళ ఏవైతే సమ్స్ చెప్తున్నామో అవి మళ్ళీ ఒకసారి సిడబ్ల్యూ రాసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అదే హోంవర్క్.